హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్ నుంచి క్యారెట్, బీట్రూట్, కొబ్బరి ఫ్రై అయితే తయారు చేసి చూసుకుందామండి. ఇలా క్యారెట్ని అయితే తీసుకోండి, ఈ విధంగా పీల్ తీసుకోండి. పీల్ తీసేసి ముక్కలు కోసి కూడా చేసుకోవచ్చండి. సన్న ముక్కలుగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ మనం తురుముకొని చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది పూరీలో కానీ చపాతీలో కానీ దేంట్లో నంచుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఇలా తురుముకొని చేసుకున్నట్లయితే క్యారెట్ని అయితే అలా పీల్ అయితే తీసేసేయండి. బీట్రూట్ను కూడా పీల్ తీసేసి రెండింటిని కూడా వాష్ చేసుకొని ఆ తర్వాత మనం దాన్ని కలిపి తురుముకొని పక్కన పెట్టుకుందామండి. క్యారెట్ అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. క్యారెట్ వల్ల విటమిన్ ఏ అయితే మనకు లభిస్తుంది. క్యారెట్ తీసుకుంటే కంటికి చాలా మంచిది. దీన్ని మీరు సలాడ్లా కూడా తినొచ్చండి. సలాడ్లాగా చేసుకున్నా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంతమంది ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని కొంచెం ఇంట్రెస్ట్గా అయితే తినరండి. ఇదైతే మాత్రం బాగా మనకి తినడానికి వీలుగా అయితే ఉంటుందండి. ఈ విధంగా అయితే మీరు ఇలా తురుముకొని ఏదైనా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈజీగా తినొచ్చు, ఈజీగా మీరు దేన్నైనా చేయొచ్చండి. ఇట్లా చేసుకోండి. దీంట్లో కొంచెం నిమ్మకాయ ఇలా తురుముకొని నిమ్మకాయ పిండుకొని మనం కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొని తినేసినట్లయితే అది మనకి సలాడ్ లాగా, అది మనం చపాతీలు కానీ పూరీలు కానీ వాటిల్లో నంచుకున్నా బాగుంటుంది. లేదు మనం పక్కన ఒక లాగా పెట్టుకున్న తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు అలా అయినా చేసుకోవచ్చు. ఇలా మీరు పోని వారానికి ఒక 4-5 సార్లు మీరు తిన్నా కూడా మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీ స్కిన్ కూడా చాలా మంచిదండి. ఇలా తినటం వల్ల మీరు మంచి రేడియంట్గా ఉంటారు. ఇట్లా మొత్తాన్ని తురిమేసి పక్కనైతే పెట్టుకోండి. అలాగే బీట్రూట్ని కూడా తురుము తీసుకోండి. హెల్త్కి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మనకి క్యారెట్కి. ఒక పాన్ తీసుకోండి. ఆ పాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపడన్న తర్వాత మనకి దీంట్లో కారం అయితే మాత్రం పచ్చిమిరకాయలేనండి. పచ్చిమిరకాయల కారము. మనం అయితే కారం అయితే దీంట్లో యాడ్ చేయం కాబట్టి నేను ఒక 1/2 డజన్ పచ్చిమిరకాయలు, ఒక 6 పచ్చిమిరకాయలు వరకు వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా తాలింపు అయితే వేయిస్తున్నాను. బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకైతే ఇది మీరు అలా తీసుకుంటూ ఉంటే చాలా మంచిదండి. హై బీపీ ఉన్న వాళ్ళు తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ వెజల్స్ కూడా మనకి చాలా మంచిదండి ఇది. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ ఈ రెండు కూడా యాడ్ చేసుకుందామండి. మీకు తగినంత సాల్ట్, మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. త్వరగా వేగిపోతాయి ముక్కలు. ఇట్లా మరి చక్కగా వేయించుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్క ఒక చెప్ప తీసుకోండి. ఎండు కొబ్బరి ఒక చెప్ప తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా చేసుకొని అది దీంట్లో యాడ్ చేసేయండి. మంచి టేస్ట్గా ఉంటుందండి. మీరు దేంట్లో అయినా కూడా తినొచ్చు. ఒక్కసారి మూత అయితే పెట్టుకోండి. ఒక 1 మినిట్ కూడా అలా పెట్టుకోండి చాలు. ఆ తర్వాత మీరు ఎండు కొబ్బరిని దీంట్లో యాడ్ చేసేసేయండి. అదిగోండి నేనైతే ఎండు కొబ్బరిని యాడ్ చేశాను. సాల్ట్ మనకు తగినంత వేసుకోండి. అంతేనండి. మనం ఇంకా మూత పెట్టద్దు. ఇక 1 నిమిషం మాత్రమే మూత పెట్టాలి. లేకపోతే మీకు శుద్ధలాగా అయిపోతుందండి. మీకు అంత బాగా అది తినడానికి. కాబట్టి మనం మూత పెట్టకుండానే వేయించుకోవాలండి. మనం దగ్గరుండి వేయించుకున్నట్లయితే మాడదు. కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా వేయించుకోండి. ఎమ్మీగా ఉండే క్యారెట్, బీట్రూట్, కోకోనట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఆరోగ్యకరమైన బీట్రూట్, క్యారెట్ కాబట్టి ఇది తీసుకోవటం వల్ల మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు.
ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, మీరు దేంట్లో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు దీన్ని నిరభ్యంతరంగా. టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.